హే ఎవ్రీవన్, దిస్ ఈజ్ లలిత్ వితేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక అద్భుతమైన ఫ్యాసినేటింగ్ డాగ్ బ్రీడ్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే జోనన్గి. దాన్ని తెలుగులో కొల్లేటి జాగిలం అని కూడా అంటారు. సో లెట్స్ రోల్ ద ఇంట్రో అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్. సో ఆరిజిన్ అండ్ హిస్టరీ చూసుకుంటే జోనన్గి ఒక ఆంధ్రప్రదేశ్ బ్రీడ్ అనమాట. జోనన్గిని కొల్లేటి జాగిలం అని కూడా అంటారు. జోనన్గి ఒక ఇండియన్ బ్రీడ్, మన ఆంధ్ర బ్రీడ్ అనమాట జోనన్గి. దాని ఎగ్జాక్ట్ హిస్టరీ అంటే దాని ఎగ్జాక్ట్ ఆరిజిన్ కొంచెం ఫజీగా ఉన్నా సరే, ఆ జోనన్గి హంటర్స్ అంటే వేటగాళ్ళ యొక్క బ్రీడ్ అనమాట. అంటే స్పీడ్ అండ్ ఎజిలిటీ కోసం జోనన్గిని బ్రీడ్ చేశారు. జోనన్గి పాత పురాతనమైన సైట్ హౌండ్స్ నుండి వచ్చిందని కొంతమంది నమ్ముతారు. జోనన్గి హిస్టరీ చాలా వందల ఏళ్ల వెనక నుండి ఉందన్నమాట. అండ్ జోనన్గి హంటర్స్ బ్రీడ్ అనమాట, అంటే వేటగాళ్ళు ఉపయోగించిన బ్రీడ్ అనమాట జోనన్గి అనేది. జోనన్గి ఒక మీడియం సైజ్డ్ బ్రీడ్ అనమాట. మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు. జోనన్గి మంచి రగ్గడ్ టెరెన్స్ అంటే ఫారెస్ట్ లాంటి ఏరియాస్లో సరిగ్గా నావిగేట్ చేయడానికి ఉండదగిన సైజు ఉందన్నమాట జోనన్గికి. జోనన్గి మీడియం సైజు డాగ్ బ్రీడ్ అనమాట. జోనన్గి కోట్ షార్ట్గాను స్మూత్గా ఉంటుంది. అండ్ కలర్స్ కూడా బ్రౌన్, ట్యాన్, వైట్ ఇంకా చాలా కలర్స్లో వస్తాయి. ఒక్కొక్కసారి కలర్స్ మిక్స్డ్ కలర్స్లో కూడా వస్తాయి. జోనన్గికి పాయింటెడ్ ఇయర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ వాటి కళ్ళు చాలా ఫియర్స్గా ఉంటాయి, అంటే ఎలర్ట్ ఐస్ ఉంటాయి జోనన్గికి. జోనన్గీస్ బాడీ లీన్గాను మస్కులర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ చూసుంటారు కదా, బాగా మస్కులర్ డాగ్ వీడియోస్, అలా ఉంటుందన్నమాట జోనన్గి. అంటే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండి మజిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే మీడియం సైజు డాగ్స్ అయినప్పటికీ వాటి పవర్ ఎక్కువ ఉంటుంది, అంతేకాకుండా వాటి మాస్ కూడా ఎక్కువ ఉంటుంది. జోనన్గి టెంపర్మెంట్ చూసుకుంటే జోనన్గీస్ని ట్రైన్ చేయొచ్చు. కాకపోతే జోనన్గి ఒక ఏన్షియంట్ డాగ్ బ్రీడ్ కాబట్టి కొంచెం ఇండిపెండెంట్ నేచర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కనుక ఫస్ట్ టైం ఓనర్స్ అయితే జోనన్గి అస్సలు వద్దు. మీకు కాస్త ఒక 2-3 డాగ్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే జోనన్గిని కన్సిడర్ చేసుకోండి. మామూలుగా ఫస్ట్ టైం ఓనర్స్కి జోనన్గి సూటబుల్ కాదు. జోనన్గి వన్ ఓనర్తోనే బాండ్ అవుతుంది అనమాట. అంటే మీకు ఒకవేళ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీలో ఒక్క పర్సన్తోనే జోనన్గి బాండ్ అవుతుంది ప్రాపర్గా. సో మీ మీ ఇంట్లో కనుక పిల్లలు లేదా వేరే పెట్స్ ఉంటే జోనన్గిని కన్సిడర్ చేసుకోవడం మంచి ఐడియా కాదు. ఎందుకంటే జోనన్గి ఈజ్ ఎ వన్ మ్యాన్ బ్రీడ్ అనమాట. అండ్ జోనన్గి ఈజ్ ఎ ట్రైనబుల్ బ్రీడ్. అండ్ జోనన్గి చాలా ఇంటెలిజెంట్ డాగ్ బ్రీడ్ అనమాట. జోనన్గిలో ఉన్న యూనిక్ ఫీచర్స్, జోనన్గిలో కాస్త డిఫరెంట్ బ్రీడ్ అని కూడా చెప్పచ్చు జోనన్గి. ఎందుకంటే చాలా డాగ్ బ్రీడ్స్ని అడవి పందుల్ని వేటాడడానికో లేకపోతే కుందేళ్లను వేటాడడానికో బ్రీడ్ చేశారు. కానీ జోనన్గిని గూస్ అంటే వాటర్ ఫౌల్ని వేటాడడానికి బ్రీడ్ చేశారనమాట. అంటే బాతులు అలాంటి వాటిని వేటాడడానికి జోనన్గిని బ్రీడ్ చేశారు. దీనివల్ల జోనన్గి మంచి స్విమ్మర్, అంటే స్విమ్మింగ్ బాగా చేస్తుంది. వాటి లెగ్స్ బాగా స్ట్రాంగ్గా మస్కులర్గా ఉంటాయి అన్నమాట నీళ్ళల్లో ఈత కొట్టడానికి. అంతేకాకుండా వెబ్బుడ్ ఫీట్ ఉంటాయి వాటికి నీళ్ళని ఈజీగా పుష్ చేయడానికి. కోట్ కూడా అంటే వాటి హెయిర్ కూడా బాగా థిక్గా ఉంటుందన్నమాట. అంటే చల్లగా ఉన్నప్పుడు నీళ్ళలోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇన్సులేషన్ ఇవ్వడానికి కొంచెం కరెక్ట్గా థిక్గా ఉంటుందన్నమాట కోట్ అనేది కూడా. సో ఈ కారణాల వల్ల జోనన్గి అనే బ్రీడ్ హంటర్స్కి చాలా ఇష్టమైన బ్రీడ్ అనమాట. మంచి కంపానియన్ హంటర్స్కి జోనన్గి. అంతేకాకుండా జోనన్గి స్మెల్లింగ్ సెన్స్ బాగా మంచిగా ఉంటుందన్నమాట. అంటే జోనన్గి ల్యాండ్ మీదే కాదు వాటర్లో కూడా స్మెల్ని బాగా స్మెల్ చేయగలుగుతారు అనమాట. సో ప్రస్తుతం జోనన్గి ఎలా ఉంది? ప్రస్తుతం జోనన్గిని కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా హంటింగ్కి వాడుతున్నారు. కానీ చాలామంది సిటీస్లోకి మూవ్ అవటం వల్ల అండ్ చాలామంది కమ్యూనిటీస్ అండ్ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళటం వల్ల జోనన్గి పాపులర్ చాలా తగ్గిపోయిందనమాట. జనరల్గా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన ఇండియన్ బ్రీడ్స్ పాపులారిటీ చాలా తగ్గిపోయింది. సో అందులో జోనన్గి కూడా ఒక విక్టిమ్ అనమాట.
కానీ జోనన్గి హంటింగ్కి మాత్రమే పనికి వస్తుంది అనుకోవటం నిజం కాదు. ఎందుకంటే జోనన్గి మంచి బాండ్ ఫామ్ చేసుకోగలదు. ఇప్పుడు మీకు కొన్ని బ్రీడ్స్ తెలిసే ఉంటాయి కదా, 1 మ్యాన్ బ్రీడ్స్. సో ఇప్పుడు కానే కోర్సో ఉండొచ్చు, లేకపోతే బెల్జియం మ్యాలిన్వా ఉండొచ్చు. ఇవన్నీ 1 మ్యాన్ బ్రీడ్స్ అనమాట. వాటితో ఈక్వల్గా జోనన్గి ఉంటుంది. అంతేకాకుండా జోనన్గి అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్కి అలవాటు పడవచ్చు, కాకపోతే దానికి లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ కావాలన్నమాట. సో ఎక్కువసేపు ఇంట్లో ఉండలేకపోవచ్చు, కానీ మీరు ఒకవేళ ప్రాపర్గా ట్రైన్ చేస్తే దాన్ని అంతేకాకుండా అపార్ట్మెంట్లో ఉన్నంతసేపు అపార్ట్మెంట్లో ఉండి తర్వాత బయటకు వెళ్ళి కాస్త ఎక్కువసేపు దాంతో ఆడిపిస్తే, అలసిపోయేలాగా చేస్తే అపార్ట్మెంట్లో అడ్జస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అపార్ట్మెంట్ లివింగ్కి జోనన్గి అంతగా రికమెండ్ చేయను నేను, కన్సిడరింగ్ ఏ జోనన్గి. ఒకవేళ మీరు జోనన్గిని తెచ్చుకోవాలనుకుంటే కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జోనన్గి ఈజ్ ఏ లాయల్ బ్రీడ్, అంతేకాకుండా హై ఎనర్జీ బ్రీడ్ అనమాట. సో ఇప్పుడు జోనన్గి మంచి ప్లేఫుల్ పర్సనాలిటీ కూడా ఉంటుంది. కానీ ఏ డాగ్కి అయినా సరే పర్ఫెక్ట్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. కొన్ని బ్రీడ్స్లో పర్ఫెక్ట్ ట్రైనింగ్ లేకపోతే మరీ అంత అనార్థాలు జరగకపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద డాగ్ బ్రీడ్స్కి పర్ఫెక్ట్ ట్రైనింగ్ కావాలి. పర్ఫెక్ట్ ట్రైనింగ్ అంటే మీరు ఎక్కువ కమాండ్స్ ఏమీ నేర్పియక్కర్లేదు. 5 బేసిక్ కమాండ్స్: సిట్, స్టే, బ్రేక్, హీల్ అండ్ ఇంకోటి ఏదో ఉంది, నాకు గుర్తులేదు. సో ఈ కొన్ని కమాండ్స్ నేర్పిస్తే సరిపోతుందన్నమాట ఏ డాగ్కైనా సరే పర్ఫెక్ట్ కేనైన్ కంపానియన్ ఉండడానికి. అండ్ జోనన్గికి హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయించాలి మీరు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ టైం ఓనర్స్కి అసలు సూటబుల్ కాదు. అండ్ జోనన్గి 1% డాగ్ బ్రీడ్ కాబట్టి మీరు అందరి మీద అది ప్రేమ చూపించాలి అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే జోనన్గి ఒక్క పర్సన్తోనే టైట్గా బాండ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్యామిలీ అయితే చిన్నప్పటి నుండి ఎనఫ్ సోషలైజేషన్ చేస్తే మీ ఫ్యామిలీతో బాగా ఉండొచ్చు, కానీ స్ట్రేంజర్స్తో మాత్రం ఫ్రెండ్లీగా ఉండదు జోనన్గి అనేది. ఎందుకంటే జోనన్గి అనేది ప్రొటెక్టర్, గార్డ్ టైప్ డాగ్ బ్రీడ్ అనమాట. సో చివరిగా చెప్పాలంటే జోనన్గి అనేది చాలా యూనిక్ డాగ్ బ్రీడ్ అనమాట. ఎందుకంటే చాలా డాగ్ బ్రీడ్స్ నీళ్ళలో అంత ఈజీగా ప్రాపగేట్ అవ్వలేవు, కానీ జోనన్గి అనేది నీళ్ళలో బాగా వెళ్ళగలదు. అండ్ అంతేకాకుండా మంచి కంపానియన్ డాగ్ బ్రీడ్గా జోనన్గి ఉంటుంది. సో జోనన్గి అనేది యాక్టివ్ డాగ్ బ్రీడ్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ లాయల్ కంపానియన్ అండ్ ఇట్ హ్యాస్ ఎ ప్లేఫుల్ క్యారెక్టర్ అనమాట. సో మీరు ఏ పెట్టుని కొనాలనుకున్నా సరే, మీరు ఏ పెట్టుని అడాప్ట్ చేసుకోవాలనుకున్నా సరే, దాని గురించి ముందరే రీసెర్చ్ చేయండి. గూగుల్లో రీసెర్చ్ చేయొచ్చు, లేకపోతే యూట్యూబ్లో రీసెర్చ్ చేయొచ్చు. చాలా సోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకున్న తర్వాతే మీకు సూటబుల్ అనిపిస్తేనే, మీరు కేర్ పెట్టగలరు అనిపిస్తేనే ఆ పెట్టుని తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ కమెంట్ రూపంలో మీకు ఏమన్నా టాపిక్ సజెషన్స్ ఉంటే తెలపండి. అండ్ దిస్ ఈజ్ లలిత్ విజయ్ సెండింగ్ ఆఫ్ బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.